సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంతోడిలో అనాలి నేడు మనలో మనిషి వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దాము నిండు రేయి పగలు ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఫేమస్ దేవాలయం సార్ ఇది. ఈ దేవాలయం పేరు వచ్చేసి విజయ విఠల అని పిలుస్తారు. విజయ విఠల అంటే ఒక కృష్ణుడు దేవాలయము, పాండురంగుడు. ఇప్పుడు మహారాష్ట్రలో పాండురంగ విఠలుడు, కర్ణాటకలో విజయ విఠలుడు. అంటే కృష్ణదేవరాయలు ఒక ఫేమస్ హిందూ సామ్రాజ్యం, మీరు పేరు విన్నారు కదా విజయనగరం అని. బట్ ఈ విజయనగర సామ్రాజ్యం వచ్చేసి 1336 నుంచి 1565 వరకు ఆ 230 సంవత్సరము ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశస్థులు పరిపాలించారు. సంగమ, సాళువ, తుళువ,
హరివీడు అని. అందులో హరియరాయలు బుక్కరాయలు మొట్టమొదటిగా ఈ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒక ఫేమస్ రాజు అంటే మీకు పేరు తెలుసు, రాజా శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళ పేరు తులువా డైనస్టీ. వీళ్ళ రూలింగ్ టైం వచ్చేసి 1509 నుంచి 1529 వరకు, ఓన్లీ 20 ఇయర్స్. మరి 20 ఇయర్లో మొత్తం సౌత్ ఇండియా వరకు విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఈ మదురై నుంచి ఒరిస్సా వరకు ఉంటుంది. ఏ హంపి ఉంది కదా, ఇది క్యాపిటల్ రివర్ తుంగభద్ర. భక్తులు అక్కడ వెళ్ళి నదిలో స్నానాలు చేసుకుని ఈ పక్క నుంచి వచ్చేవారు. వచ్చేసి అమ్మవారి దర్శనాలు చేసుకుని అక్కడి నుంచి గర్భగుడికి వెళ్ళి సౌత్ నుంచి బయట వెళ్ళిపోయేవారు. అలాగే భక్తుల భోజనాలకి రెస్ట్ కోసం ఆడవారి మండపాలు ఇవన్నీ. సో అన్ని పడిపోయింది చూడండి, మరి పిల్లర్స్ మాత్రమే కనబడుతుంది. అవునా, ఇక్కడ నుంచి అక్కడ వచ్చి బౌండరీ వాల్ కూడా పడిపోయింది కదా. ఈ బౌండరీ వాల్ కూడా మొత్తము మన డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చూడండి మంటపం మీద వాలిపోయింది కనబడుతుంది కదా. అందరిని వెనకాల సపోర్ట్గా పెట్టారు చూడండి, ఎదురుగా భజన కీర్తన మంటపం మీద వాలిపోయింది కాబట్టి కొత్తగా సపోర్ట్గా పెట్టారు. అలాగే దేవాలయం వచ్చేసి 2 రాజులు కట్టారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు 14వ శతాబ్దిలో 2వ దేవాలయాన్ని గర్భగుడిని కట్టారు. ఈ ముందరన్నీ చూపించుకొచ్చాను కదా మీకు. ఫేమస్ రాజా శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా రాజులు గెలిచిన తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేశారు. డిఫరెంట్ టైం డిఫరెంట్ పీరియడ్లో 2 రాజులు నిర్మించిన దేవాలయం కాబట్టి దీని పేరు విజయవిఠల అని పిలుస్తారు. చూడండి మీ ఎదురుగా ఒక చెట్టు కనబడుతుందా, విజయ పువ్వు అని పిలుస్తారు. తక్కువ అంటే కూడా 160 ఇయర్స్ ఓల్డ్, 160 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు ఒక లైవ్ కనబడుతున్నారు. అవునా, మీరు జూనియర్ ఎన్టీఆర్ మూవీ శక్తి మూవీ చూసారా, అందులో ఉంది. తర్వాత ఉంది కదా, అందులో కూడా ఈ టెంపుల్ చూపిస్తారు. రాత్రి రథము, ఈ ట్రీ అన్ని చూపిస్తారు, ఈ బ్యాక్గ్రౌండ్ అన్ని ఈ టెంపుల్లో. సో అప్పుడు విజయనగరం హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే జాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా,
ఒడిదుడుకులలో